గుడ్ మార్నింగ్ అందరికీ. నర్సాపూర్ మండలంలో జరిగేటటువంటి టీఎల్ఎం మేళాలో రుసుంపేట్ ప్రాథమిక పాఠశాల నుంచి విద్యార్థులకు తెలుగు సరళ పదాలు, దేశ పదాలు నేర్పించే ఉద్దేశం వారి కోసం తయారు చేసినటువంటి ఈ టీఎల్ఎం ఈ ప్రదర్శనకు తీసుకురావడం జరిగింది. ఇక్కడ సరళ పదాల నుంచి మొదట్లో ఉన్నటువంటి అచ్చు పదాలు, కింద ఉన్నటువంటి మల్లు పదాలను రెండింటినీ ఈ మధ్యలో ఉన్నటువంటి దాంట్లో కలపగలిగినట్లయితే ఆ అడ్డ ఇట్లా అలా కల్పించేస్తే పిల్లలకు సరళంగా యాక్టివిటీ బేస్ చేసుకొని తెలుగును చక్కగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కలిపినటువంటి పదాలను ఇందులో ఈ అక్షర నిధి అనే దాంట్లో మళ్ళీ జత చేసి పెట్టినట్టయితే వాళ్ళ లోపల అక్షరాల మీద ఒక రకమైన కమాండ్ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గుణింత పదాలు, ఓడా ఇలా ఈ విధంగా చేసినట్టయితే ఇక్కడ యాక్టివిటీస్ బేస్ చేసుకొని మరలప్ చేసుకొని తర్వాత ఒక చాక్పీస్ తోటి బోర్డు మీద రాయించినట్టయితే వినడము, చూడడము, రాయడము 3 స్కిల్స్ డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ గుణింతాల నిధి అని చెప్పేసి మరొకటి చేయడం జరిగింది. దీంట్లో గుణింతాలు ఉన్నటువంటి పదాలను చాకు మిస్తేచ్చు, చాకుడిదిగా మిస్తేచ్చు అంటే ఇక్కడ చాకు కొమ్ము ఉన్నటువంటి దాంట్లో దాంట్లో ఈ విధాన్ని పెట్టినట్లయితే వాళ్ళకి యాక్టివిటీ చేసుకొని కొమ్ము, తర్వాత గుడిదిరిగి ఉన్నటువంటి పదాలు ఎక్కడ పెట్టమని చెప్పినట్లయితే గుడిదిరిగి ఉన్న పదాలను ఇలా పెట్టడం ద్వారా వాళ్ళ లోపల గుణింతాలపైన ఒక రకమైన పట్టు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇది సరళ పదాల చట్రం. ఈ చట్రం ఆధారంగా 2 అక్షరాల పదాలను, 3 అక్షరాల పదాలను పిల్లవాళ్లకు సహజ సిద్ధంగా నేర్పేయడానికి అవకాశం ఉంటుంది. వడ, అదేవిధంగా 3 అక్షరాలు తీసుకుంటే తబలా, ఇలాంటి పదాలను పిల్లలకు నేర్పేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ సరళ పదాలను వచ్చి ముందుకు తీసుకెళ్ళిన దీంట్లో ఆ నుంచి అమ్మహా వరకు అచ్చు పదాలు రాయడం జరిగింది. వీళ్ళకు ఈ తీగని కిందికి లాడినట్టు ఒక్కొక్క అక్షరం ముందుకు రావడం జరుగుతుంది. వాళ్ళు చక్కగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఇది గుణితాల పదాలకు సంబంధించినటువంటి ఒక చార్ట్. దీంట్లో కా అనే అక్షరంతో మొదలు పెట్టుకొనేసేసి కహా వరకు గుణితాలు ఇందులో చేర్చడం జరిగిందనమాట. ఈ చట్రాన్ని కాదు గుర్తుపెట్టేసేసి కరము ద్వారా కాడ, కిటికీ, కీటకం, పూజ ఇలాంటి పదాలు పిల్లలకు సరదాగా ఆడుతూ పాడుతూ నేర్చుకోవడానికి వీలున్నటువంటి అదేవిధంగా దీంట్లో చూసుకున్నట్టయితే విద్యార్థులకు గుణింతాలతోటి ఆట. ఇక్కడ కాగుణింతాన్ని తీసుకున్నట్టయితే కాగుదిరమిస్తే కాగుడిస్తేకి, కాగుడిదిరమిస్తేకి, కాకొమ్మిస్తేకు, కాకొమ్మిదిరమిస్తేకు, కాకృత్యమిస్తేకు, కాకృత్యదిరమిస్తేకు, కాకేతమిస్తేకే, కాకెతందిరమిస్తేకే, కాకైతమిస్తేకే, కాకౌతమిస్తేకు, కాకొత్తందిరమిస్తేకు, కాకౌతమిస్తేకో, కాకున్న పెడితేకం, కాకురెండుతున్నాడితే కహ. ఇట్లా ప్రతి ఒక్కొక్క అక్షరాలతో పూర్తి గుణింతాన్ని చదవడానికి సంబంధించినటువంటి మేళ ఇది. పిల్లలకి ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ సున్నా గురించి పెట్టండి. మనకు అక్షరాలు తీసుకున్నట్టయితే ఈ మధ్యలో సున్నా పెట్టేసేసేసి మధ్యలో గంట, తంట, దండ, జంట, మంట, గంగ ఇలాంటి పదాలు పిల్లలు నేర్పడం. అంటే పిల్లలకు ఎక్కడైతే కష్టంగా ఉందో అక్కడ ఈ టీఎల్ఎం మీద ఉపయోగించేసి సునాయాసంగా నేర్పేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకొంచెం ముందుకెళ్తే ఈ పదాలను ఒత్తు లేని పదాలను, ఒత్తున్న పదాలను, ఒత్తులు నేర్చుకోవడంలో పిల్లలకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి దీనిలో ఒకసారి చదివించడం జరుగుతుంది. దాని తర్వాత దీన్ని చదివించడం జరుగుతుంది. ఈ మధ్యలో వ్యత్యాసాన్ని పిల్లలు చక్కగా చదువుకొని అర్థం చేసుకొని ముందుకెళ్ళడానికి. నెయ్యి ఒత్తు పెట్టడం ద్వారా నెయ్యి సంపూర్ణంగా చదవడానికి అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మా మ్యాథ్స్ సార్